వచ్చారండి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. కరుడు ఎవరో తెలియకపోతే కలికి సినిమాలో చూపించిన వాడే కరుడు. మనం ఏం చేస్తాం? సినిమా వాళ్ళు ఏం చూపిస్తే అది. అశ్వత్థామ కరుడు అర్జెంటుగా హీరోలు అయిపోయారు. భీముడు కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లా. బుర్రపాడైపోతుంది. ఇక్కడేమో ఆచార్యపుత్ర ఆలస్యమైనదా అంటూ పెట్టారు డైలాగ్. ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే డైలాగ్ రాసి కూడా రాసేస్తాడు కదా. ఈ శాస్త్రి గారు ఏంటో నాకు ఎప్పటికీ అర్థం అవుతుంది భయ్య. నిజ జీవితంలో అనేక కాంట్రవర్సీలు నడుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల లడ్డు ఏదో కల్తీ జరిగింది, పందికొవ్వు కలిపారు అనే కాంట్రవర్సీతో తెలుగు రాష్ట్రాలు కూడా అట్టుడుగు పోతుంటే దాని మీద మాత్రం ఈ శాస్త్రి గారు స్పందించరు. సినిమాల మీద మాత్రం స్పందిస్తారు భయ్య. అప్పుడెప్పుడో పుష్పరాజు తగ్గేదే లేదు అంటున్నాడు ఏంటంటే అని తెగ ఆరాటపడిపోయాడు. అలా ఒక మీటింగ్లో మెగాస్టార్ మీద కూడా ఫోటోల గురించి అది ఇది ఏదో డైలాగ్ వేస్తే అప్పుడు ఫ్యాన్స్ బాగానే ఈయన వేసుకున్నారు. ఎప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ మీద ఈయన కొన్ని అయితే పడ్డది భయ్య. మన కల్కి వచ్చింది కదా, కల్కి రావడం వల్ల మహాభారతం గురించి నేటి జనరేషన్స్కి చాలామందికి తెలిసిందని చెప్పవచ్చు. లేదంటే మహాభారతం రామాయణాలు చాలా అట్టడికి వెళ్ళిపోయి ఇప్పుడు జనరేషన్కి అయితే తెలియట్లేదు, దానిలో ఉన్న డెప్త్ తెలియట్లేదు. ఇప్పుడు కల్కి అనే సినిమా 600 కోట్లతో తెరకెక్కి జనాలకి చూపించడం వల్ల మహాభారతం గురించి డిస్కస్ చేసుకున్నారు, రామాయణాల గురించి డిస్కస్ చేసుకున్నారు, పురాణాల గురించి డిస్కస్ చేసుకున్నారు. మరి ఆ కల్కి సినిమాలో సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కర్ణుడికి హైప్ అనేది ఇస్తే ఇది ఈ శాస్త్రి గారికి అయితే నచ్చలేదు. ఈయనకి ఎప్పుడు ఏంటంటే కృష్ణుడిని హైప్ చేయాలంట. మరి కృష్ణుడి బొక్కలు కృష్ణుడికి ఉంటాయి, కర్ణుడి బొక్కలు కర్ణుడికి ఉంటాయి, దుర్యోధనుడి బొక్కలు దుర్యోధనుడికి ఉంటాయి. అలాగే ఎవరి ప్లస్లు వాళ్ళకు ఉంటాయి. కృష్ణుడు గొప్పోడైతే కర్ణుడు గొప్పోడే, భీముడు గొప్పోడే, దుర్యోధనుడు కూడా గొప్పోడే. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ గొప్పలే. మీరు ఎప్పుడో రిలీజ్ అయిపోయి వెళ్ళిపోయిన సినిమాల గురించి కాకుండా నేటి టాపిక్లు తిరుమల అటువంటి కాంట్రవర్సీల గురించి మాట్లాడితే మంచిదనేది నా ఉద్దేశం భయ్య. మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ అయితే చేయండి.